Hi viewers, welcome to Markets at 11 AM. ముందుగా టీవీ5 ప్రేక్షకులకి అండ్ టీవీ5 మనీ ప్రేక్షకులకి కనుమ శుభాకాంక్షలు. అండ్ మార్కెట్స్ ట్రెండ్లో గనుక వెళ్ళినట్టయితే నిన్నటి అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఆ పాజిటివ్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా ఫ్లాట్ టు పాజిటివ్ నోట్తో డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. బట్ ఓపెనింగ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఫ్లాట్ ట్రెండ్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్లో ఒక మంచి అప్మూ అనేది రావడం చూస్తున్నాము. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్గా మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఓపెన్ అయిన హైస్ నుండి చిన్నపాటి కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కంపేర్ టు ఏషియన్ మార్కెట్స్ మన మార్కెట్సే స్ట్రాంగ్గా ఉన్నాయనుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 52 పాయింట్స్ అప్ సైడ్తో 36,670 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 57 పాయింట్స్ పాజిటివ్గా 36,375 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 13 పాయింట్స్ అప్ సైడ్తో నియర్లీ 10,900 లెవెల్ వద్ద అంటే చూసుకున్నట్టయితే 10,899 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఒక 14 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 10,900ని హోల్డ్ చేస్తూ మోవడం చూస్తున్నాము. అరౌండ్ 10,925 ఆ లెవెల్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళడం మనం చూసాము హైస్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి 5 పాయింట్స్ అప్మూతో 27,405 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ చూసినట్టయితే 109 పాయింట్స్ పాజిటివ్గా 27,510 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. ఈరోజు బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత పర్లేదని చెప్పుకోవాలి. కొంత కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత బెటర్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే డిక్లైన్సెస్ కన్నా కూడా అడ్వాన్సెస్ డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి. డిక్లైన్సెస్ అరౌండ్ 563గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 987గా ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.05%, విప్రో 1.71% అండ్ గ్రాసిమ్ అరౌండ్ 1.78%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5% అండ్ ఎన్టీపీసీ 1.5% వరకు పాజిటివ్స్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే యూపీఎల్ 2.09%, అదానీ పోర్ట్స్ 1.5%, జిఎస్డబ్ల్యూ స్టీల్ 1.20%, బజాజ్ ఫైనాన్స్ 1.12% అండ్ కోటక్ మహీంద్రా 1.10% వరకు నెగిటివ్ వేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ చూస్తే ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో ఒక స్ట్రైట్ టైమ్స్ అండ్ కోస్పీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కరెక్షన్లో మూవ్ అవడం చూస్తున్నాము. స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 8 పాయింట్స్ అండ్ కోస్పీ ఒక 7 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే కరెక్షన్లో కొనసాగుతున్నాయి. నికై అరౌండ్ 124 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 55 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 18 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 5 పాయింట్స్ వరకు నెగిటివ్ వేస్లో మూవ్ అవుతుంది. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే ప్రస్తుతం ఒక 4 పాయింట్స్ నెగిటివ్గా 10,938 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. రూపీ చూసుకున్నట్టయితే 71.06 వద్ద ఈరోజు పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేసింది ఇండియన్ రూపీ. అండ్ బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 3.70%, టాటా కమ్యూనికేషన్స్ 2.85%, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2.75%, కంటైనర్ కార్ప్ 2.5% అండ్ రిలయన్స్ క్యాపిటల్ అరౌండ్ 2.23% వరకు పాజిటివ్గా మూవడం చూస్తున్నాము. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్తే గ్రాఫైట్ ఇండియా అరౌండ్ 12%, హెచ్ఈజీ 7.5%, ఏషియన్ గ్రానైట్ 6%, రెయిన్ ఇండస్ట్రీస్ 5% అండ్ క్యాపిటల్ ట్రస్ట్ ఒక 5% వరకు పాజిటివ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీకు ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. హ్యాపీ కనుమ అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి పాజిటివ్ ట్రెండ్ని మార్కెట్స్ కొనసాగిస్తూ ఈరోజు కూడా డేని ఒక పాజిటివ్ ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేశాయి. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక అప్మూ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ హైస్ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది మార్కెట్స్లో. కంపేర్ టు ఏషియన్ మార్కెట్స్ మన మార్కెట్సే స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మార్నింగ్ ట్రెండ్స్లో ఎలాంటి చేంజెస్ని నోట్ చేస్తున్నారు మీరు మార్కెట్స్లో? నిన్న మనం చెప్పుకోవడం జరిగింది 10,850 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్గా ఉంటుందని. దానిపైన
అప్ సైడ్లోకి వెళ్ళాలి అంటే మాత్రం 10,925 ఎబో ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నిన్న ఒక హయ్యర్ లెవెల్స్ అంటే 10,850 ఎబో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇది జెన్యున్ బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్ అన్నది గమనించాల్సి ఉంటుంది. సో అందుకని మనకి ఇది కన్ఫర్మేషన్ రావాలంటే ఇదే 10,925 ఎబో ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు 10,840 కింద ఈ రోజు కనుక క్లోజ్ అయితే నిన్న వచ్చిన బౌన్స్ అన్నది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్గానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ కన్ఫర్మ్గా ఎలాంటి సిగ్నల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. ఈ రోజు క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. సో ఈ రోజు 10,840 కింద వస్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం రెజ్యూమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ ఇంకా జరగలేదు. 10,000 ఇది 27,500 దగ్గరే రెసిస్టెన్స్ ఉంది. ఆ జోన్ కిందే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ రోజు కనుక 27,400 బ్యాంక్ నిఫ్టీ బ్రేక్డౌన్ జరిగితే మాత్రం ఒక అప్ సైడ్ ఏదైతే బౌన్స్ రావడం చూస్తున్నామో రీసెంట్గా ఆ బౌన్స్ అనేది ఫెయిల్ అయిపోయి అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అప్ సైడ్లో 27,600 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా రెండు ఇండెక్స్లను గమనించినా కూడా హయ్యర్ లెవెల్స్లో రివర్సల్కి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు కొద్దిగా కనిపించట్లేదు, ఎందుకంటే మనకు టెక్నికల్ ఇండికేటర్స్ దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు బ్రేక్అవుట్ని. సో ఈరోజు క్లోజింగ్ ఎక్కడ ఉన్నది చూడాల్సి ఉంటుంది. మన గ్లోబల్ మార్కెట్స్ని గమనిస్తే ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్ మాత్రం కొద్దిగా అప్ సైడ్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతుంది ఈ హయ్యర్ లెవెల్స్ అనేది గమనించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనిస్తే అడ్వాన్స్డ్ అండ్ డిక్లైన్ రేషియో 1:1 ఉంది దాదాపు. అంటే ఆల్మోస్ట్ ఈ హయ్యర్ లెవెల్స్లో ట్రేడర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్కే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. వొలాటిలిటీ ఇండెక్స్ కూడా మనకి అబౌవ్ 3% జంప్ అప్ అయింది. 16.1 లెవెల్స్ దగ్గరలో వొలాటిలిటీ ఇండెక్స్ అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మనకు సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఎగ్జెప్ట్ పిఎస్ బ్యాంక్ ఇండెక్స్ తప్ప మిగతా సెక్టర్స్లో ఒక మిక్స్డ్ ట్రేడ్ అనేది చూస్తున్నాం. అంటే బ్రాడ్ బేస్డ్ బయింగ్ అన్నది ఇంకా జరగట్లేదు. మనకు బ్రాడ్ బేస్డ్ బయింగ్ జరిగితేనే మేజర్గా ఒక రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే కెపాసిటీ అనేది మార్కెట్కి వస్తుంది. సో అది రానంత వరకు ఎవ్రీ బౌన్స్ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుండి ప్రతాప్ రెడ్డి. హలో. యా, గుడ్ మార్నింగ్ ప్రతాప్, అడగండి. సో లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మదర్ సెన్స్ మీరు తీసుకోవచ్చండి. కాకపోతే ఇమ్మీడియట్ అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే షార్ప్గా డిక్లైన్ అనేది రావడం చూసాం. అంటే ఆల్మోస్ట్ 400 దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 170, 180 జోన్ వరకు కరెక్షన్ జరిగింది. కాబట్టి ఈ లోయర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ అంటే సైడ్ వేస్ మూమెంటం జరిగిన తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆ లోపల ఒక కీలకమైన సపోర్ట్ దీనికి 140 దగ్గరలో ఉంది. ఇన్ కేసు 140 కూడా బ్రేక్డౌన్ అయితే ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఒక 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకొని ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో మళ్ళీ ఒక బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. జయశ్రీ. హలో. హలో జయశ్రీ గారు, అడగండి. ఎలక్ట్రానిక్స్ 200 యావరేజ్ లో ఉన్నాయండి, అది ఇంకా యావరేజ్ చేయొచ్చునా? తర్వాతనేమో ఈచర్ మోటార్స్ 22,000కి కొన్నాను, అది బాగా దిగిపోయింది నేను కొన్నాక. అది హోల్డ్ ఆర్ సెల్? ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ వ్యూలోనే ఉన్నారా? 6 months అని ఆలోచిస్తున్నానండి, తప్పకపోతే ఉంటానండి. 6 months. లేదండి, సెకండ్ స్టాక్ ఏమన్నారు? ఐషర్ మోటార్స్. ఈచర్ మోటార్స్ ఎస్పెషల్లీ. ఓకే. సో లీల్ విషయానికి వస్తే రీసెంట్గా 45 దగ్గర నుంచి ఈరోజు బౌన్స్ రావడం చూస్తున్నాం. అంటే అది ఒక టెక్నికల్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం రావాలి అంటే కనుక మేజర్గా ఒక 65 ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓవర్సోల్ పొజిషన్ నుంచి కొద్దిగా రీబౌండ్ అవుతుంది.
సో మీరు ఆల్రెడీ పొజిషన్ ఉంటే ఉంచుకోండి. ఈ ప్రస్తుతం ఈ రిజల్ట్ సీజన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా రిజల్ట్ కనుక బాగుంటే మంచి బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి లాంగ్లో కంటిన్యూ చేయండి పొజిషన్. ఈ రిజల్ట్స్ తర్వాత ట్రేడ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే కంటిన్యూ చేయండి. ఐచర్ మోటార్స్ విషయానికి వస్తే మాత్రం అది కొద్దిగా బేరిష్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం 20,000 దగ్గరలో ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో 20,000 దగ్గర సస్టైన్ అయితే నెక్స్ట్ ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టెక్నికల్ బౌన్స్ వస్తే మీకు నెక్స్ట్ ఆల్మోస్ట్ 25,000 వరకు బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇమీడియట్గా రాకపోవచ్చు, ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఐచర్ మోటార్స్, లీల్ ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో కొంత వీక్ అయిన హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్లోని ఐబీ హౌసింగ్ చూసుకున్నట్టయితే ఈరోజు ఎగైన్ ఒక టెక్నికల్ అప్ ట్రెండ్ అనేది ఇందులో మనం చూస్తున్నాము. ఈరోజు ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో వన్ ఆఫ్ ద గెయినర్గా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ట్రేడ్ అవుతూ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా టెక్నికల్ ప్యాటర్న్స్ పరంగా చూసుకున్నట్టయితే టెక్నికలీ ఎలా ఉందంటారు? అట్ ద సేమ్ టైం కొంత వీక్ ట్రెండ్ కొంత ఆగింది అనుకోవచ్చు అంటారు, ఒక చిన్న బ్రేక్ ఏదైనా పడింది అనుకోవచ్చు అంటారు దానికి? ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూడండి, హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ షార్ప్గా సెల్ ఆఫ్ రావడం చూసాం హయ్యర్ లెవెల్స్ నుంచి. అంటే ఆల్మోస్ట్ ఒక 1400 దగ్గర నుంచి రీసెంట్గా 700 వరకు, అంటే 700 పాయింట్స్ డిక్లైన్ తర్వాత ఒక టెక్నికల్ బౌన్స్ అనేది రావడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి నెక్స్ట్ ఇమ్మీడియట్గా అప్ సైడ్లోకి వెళ్ళాలంటే మాత్రం ఒక 980, 990 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఒక రేంజ్ బౌండ్లో మూమెంటం కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. డౌన్ సైడ్లో 700 సపోర్ట్గా ఉంటుంది, అప్ సైడ్లో 900, 950. సో కొద్ది రోజుల పాటు ఈ 200, 250 రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఏసీసీ ఈ 2 స్టాక్స్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మూవ్ని చూస్తున్నాం. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ సిమెంట్ స్పేస్ స్టాక్స్ అంతా నిన్నటి ర్యాలీని కొనసాగిస్తూ ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏసీసీ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ చూస్తున్నాము. సో రెండింటికి కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ పరంగా ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? ఏసీసీ ప్రస్తుతానికైతే సైడ్ బేస్ ట్రెండ్లోనే మూవ్ అవుతుంది. దీనికి హయ్యర్ లెవెల్స్లో 1520, 1540 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దాని కింద ఉన్నంత వరకు కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా డౌన్ సైడ్లో 1440 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ 1440, అప్ సైడ్లో 1540, అంటే 100 పాయింట్స్ రేంజ్లోనే ఏసీసీ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎటువైపు అయితే బ్రేక్అవుట్ వస్తుందో అటు సైడ్ మూమెంటం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బ్రేక్అవుట్ కోసం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అల్ట్రాటెక్ సిమెంట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అది కూడా కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్లోనే ఇంకా సైడ్ బేస్ మూమెంటం ట్రేడ్ అవుతుంది. అప్ సైడ్లో దీనికి 4000 దగ్గర స్టాప్లో హయ్యర్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆ డౌన్ సైడ్లో వచ్చేసి 3700 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ 300 పాయింట్స్ జోన్లోనే అల్ట్రాటెక్ సిమెంట్ మూమెంటం కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. 3950 కింద ఉన్నంత వరకు ఈ అల్ట్రాటెక్ సిమెంట్లో పెద్దగా అప్ సైడ్ మూమెంటం రాకపోవచ్చు. అంటే అక్కడ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ దీంట్లో రావాలంటే 3950 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా గ్రాఫైట్ ఇండియా కనుక చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈ స్టాక్లో రావడం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ ర్యాలీకి గల కారణం ఏంటంటారు? ఆల్మోస్ట్ కనుక చూస్తే ఒక 12 to 13% వరకు ఒక అప్ సైడ్ మూవ్ అనేది మనం ఈరోజు చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి కూడా ఇది ఇంకా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో గ్రాఫైట్ ఇండియా ఇంతకుముందు అనుకుంటే ఆల్మోస్ట్ 30% రీట్రేస్మెంట్ లెవెల్ కూడా జరిగిపోయింది. అక్కడ నుంచి రీబౌండ్ అవడం చూస్తున్నాం. కాకపోతే దీనికి ఇమ్మీడియట్గా అప్ సైడ్ రెసిస్టెన్స్ 840 దగ్గరలో ఉంది. సో 840 పైన కొద్దిగా 2-3 డేస్ హోల్డ్ చేయగలిగితే మాత్రం నెక్స్ట్ టెక్నికల్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే 840 దగ్గర ఈ అప్ సైడ్ మూమెంటం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడి వరకు బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఇదైతే ఓవర్సోల్డ్ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చిన టెక్నికల్ బౌన్స్గానే భావిస్తున్నాను.
ఓకే అండి, గ్రాసిమ్ కనుక చూసినట్టయితే ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఒక షార్ట్ కవరింగ్ అనేది రావడం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రస్తుతం. సో దీని నెక్స్ట్ టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు సూర్యదేవ్ గారు, బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి? గ్రాసిమ్ విషయానికి వస్తే 1300 దగ్గర నుంచి రీసెంట్గా 760 770 వరకు కరెక్షన్ మోడ్ అనేది జరిగిపోయింది. గ్రాసిమ్ విషయానికి వస్తే సో గ్రాసిమ్లో ఈరోజు వచ్చిన బౌన్స్ ఒక టెక్నికల్ బౌన్స్గానే భావించాలి. సో దీంట్లో స్ట్రాంగ్గా అప్సైడ్ మూమెంటం బిగిన్ అవ్వాలంటే 80 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక గ్రాసిమ్ 80 పైన ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ అప్సైడ్ రెసిస్టెన్స్ 980 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 80 కింద ఉన్నంత వరకు ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డౌన్ సైడ్ సపోర్ట్ మాత్రం దీనికి 780 దగ్గరలో ఉంది. సో 780 ఈ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే కనుక ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇది ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసుకోవడం, లోయర్ లెవెల్స్లో బై చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. ఓకే, మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్గా సుబ్బారావు మెయిల్ చేశారు. ఫినోటెక్స్ కెమికల్స్ లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చు అంటారా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి? ఫినోటెక్స్ కెమికల్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఆల్మోస్ట్ ఒక 2016 దగ్గర నుంచి వస్తే చాలా వరకు ఒక ఫ్లాట్ రేంజ్లోనే మూవ్ అయింది. మన లాస్ట్ 2018 బిగినింగ్లోనే మనకు షార్ప్గా అప్సైడ్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ రావడం కూడా జరిగిపోయింది. ప్రస్తుతానికి మళ్ళీ మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు ఈ ప్రజెంట్ లెవెల్స్లో బయింగ్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్లో ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే సపోర్ట్ లెవెల్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక టెక్నికల్ బౌన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. ట్రైడెంట్ లాంగ్ టర్మ్లో 58లో తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా, లేదంటే ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా లాంగ్ టర్మ్కి? 58. సో ట్రైడెంట్ మీరు 58లో తీసుకున్నారు. ప్రస్తుతానికి అది 75 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, ఫ్రెష్గా ఏం యాడ్ చేయకండి. ఇన్ కేస్ ఏదైనా డిప్ వస్తే ఆ డిప్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఏదైనా బౌన్సెస్ వస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి 90 దగ్గరలో కనిపిస్తుంది. 90 రూపీస్ వస్తే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక పార్షియల్ ప్రాఫిట్ అన్న బుక్ చేసుకొని మళ్ళీ డిప్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అరుణ కుమారి మెయిల్ చేశారు. సీక్వెంట్ సైంటిఫిక్ 70 రూపీస్లో తీసుకున్నాను. లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 90లో తీసుకున్నారా? 70. సో మీరు 70 రూపీస్లో తీసుకున్నారంటే కరెక్ట్ ప్రైస్లోనే తీసుకున్నారు. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నది 93 అండ్ 93 కనుక దాటిపోతే 110 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఆ బౌన్సెస్ వస్తే మీరు ఒకసారి 100 రూపీస్ నుంచి 110 ఆ జోన్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే రెసిస్టెన్స్ అబౌట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోండి. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. 1 ఇయర్ వ్యూతో ప్రకాష్ ఇండస్ట్రీస్ అండ్ ఆంధ్ర షుగర్స్ ఈ 2 స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. ప్రకాష్, ఆంధ్ర షుగర్స్. యా, ప్రకాష్ ఇండస్ట్రీస్ మీరు 1 ఇయర్ వ్యూ ఉంటే ఇక్కడ బయింగ్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ మన లాస్ట్ 2 ఇయర్స్గా గమనిస్తే ఇది 45 జోన్ దగ్గర నుంచి 250 270 ఆ జోన్ వరకు బౌన్స్ అయింది. అక్కడ నుంచి కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది. మళ్ళీ కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 68 65 అనేది కీలకమైన సపోర్ట్ లెవెల్ దీనికి. సో ఆ జోన్ వరకు వచ్చింది కాబట్టి 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక మీరు ఒకసారి ఫస్ట్ ప్రైస్ పాయింట్గా బయింగ్ అనేది అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేదైనా డిప్ వస్తే లోయర్ లెవెల్స్లో మళ్ళీ ఒకసారి 50 రూపీస్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ జోన్ దగ్గర మళ్ళీ ఇంకా కొద్దిగా యావరేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇమ్మీడియట్ అప్సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాతనే మళ్ళీ అప్సైడ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ అనేది చేసుకోండి. ప్రకాష్ ఇండస్ట్రీస్లో. ఆంధ్ర షుగర్స్, ఆంధ్ర సిమెంట్ అన్నారు. ఆంధ్ర షుగర్, ఆంధ్ర షుగర్ విషయానికి వస్తే ఆంధ్ర షుగర్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ అనేది లాస్ట్ 2018లో కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది 700 దగ్గర మెచ్యూర్ అయిపోయింది. అక్కడ నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది.
సో ప్రస్తుతానికి కన్సల్టేషన్ పీరియడ్ కూడా ఆల్మోస్ట్ 300 జోన్ దగ్గర బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది 300 పైన ఉన్నంత వరకు నెక్స్ట్ అప్ సైడ్ 500 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు ప్రజెంట్ ఈ లెవెల్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ చేసుకోండి. ఇంకా కొద్దిగా డిప్ వస్తే ఇంకా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ దగ్గర మీరు ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగదీష్ మెయిల్ చేశారు, అశోక్ లేలాండ్ 300 షేర్స్ అరౌండ్ 119లో హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఇది యాడ్ చేసుకోవచ్చు అంటారా లేదంటే వెయిట్ చేయమంటారా? 119లో హోల్డ్ చేస్తున్నారు. 119లో హోల్డ్ చేస్తున్నారు. అశోక్ లేలాండ్ విషయానికి వస్తే కొద్దిగా బేరిష్గానే ఉంది. మీరు ఇక్కడ ఫ్రెష్గా ఏమి యాడ్ చేయకండి. ఏదైనా బౌన్సెస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు 119 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్ 102, 105 దగ్గరలో ఉంది. అది కనుక బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ అప్ సైడ్ మీ బయింగ్ ప్రైస్ దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది 116, 119 దగ్గర. సో ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెష్గా ఏమి యాడ్ చేయకండి. ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇంకా ఓవరాల్గా అంటే ఇంకా ఒక 1 ఇయర్ వ్యూ పెట్టుకుంటే కనుక కొద్దిగా డౌన్ సైడ్లో మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. పులివెందుల నుండి సూర్యనారాయణ. హలో 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 సూర్యనారాయణ గారు అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. మీకు కూడా అండి. టీవీ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. డిమార్ట్ వచ్చేసి డౌన్ అవుతుంది కదా మేడం. హలో చెప్పండి. డిమార్ట్ డౌన్ అవుతుంది కదా మేడం. ఏమైనా 1100 లెవెల్స్ 1150 లెవెల్స్ వస్తుందేమో సూర్యదేవ సార్ గారిని ఏమైనా చెప్పమంటారా మేడం? అట్లే కదా ఈ లెవెల్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? లేకపోతే ఏ లెవెల్స్ లో డౌన్ ఎంతవరకు డౌన్ అయితే ఆ లెవెల్ తీసుకోవచ్చు? పార్లమెంట్ ఈ మధ్య తక్కువ సరిగా లేవన్నారు. ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుంది లేదా కొంచెం వివరంగా చెప్పాలండి మేడం. ఓకే, అంటే మేడం లాంగ్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా స్టాక్ ని? మేడం అర్థం లేదు, కొంచెం మీడియం. ఓకే చూడండి, మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే డిప్లో కొనుక్కోవచ్చండి డిమార్ట్. సో ఇది ఎందుకు ఇంత ఫాల్ వస్తుంది అని అనుకుంటే అప్ సైడ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా 600 దగ్గర నుంచి అప్ సైడ్ సైకిల్ బిగిన్ అయిపోతే రీసెంట్ దీనికి ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసి 1680, 1700 జోన్ దగ్గరలో ఉంది. సో అక్కడ ఒక ఫస్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ మూమెంటం అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే ఇది ఇంకొకసారి డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా డిప్లో వస్తే కనుక ఇది 1100 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ 1100 దగ్గర నుంచి మీరు బయింగ్ అక్యుములేషన్ చేసుకోండి. సో ఇది ఎంతవరకు డౌన్ సైడ్ వెళ్తుంది అంటే మనం ఖచ్చితంగా చెప్పలేమండి. నార్మల్గా ఒక 30%, 50% అండ్ 60% లెవెల్స్ అనేది ఉంటాయి, రీట్రేస్మెంట్ లెవెల్స్. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడున్న మన ఈ టెక్నికల్ ప్రకారం ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు 1100 దగ్గర పెట్టుకోండి. అక్కడ కొద్దిగా బై చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డిప్ వస్తే కనుక 1000 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 1000 దగ్గర మళ్ళీ ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. సో ఓవరాల్గా అప్ సైడ్ సైకిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కరెక్షన్ మోడ్లో ఉంది. సో మీరు ఎవ్రీ డిప్లోని కొద్ది అక్యుములేషన్ చేస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ మూవ్మెంట్ కూడా బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్ 1100, 1000, 900 ఈ 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని అక్కడ కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఓకే, లాస్ట్ కాల్ చూద్దాము. హలో హలో నమస్తే అండి, అడగండి. ఏంటండి? స్టాక్ పేరు మళ్ళీ చెప్పండి. 1 సెకండ్ అండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. స్టాక్ మళ్ళీ చెప్తారా? ఓకే, గ్యాబ్రియల్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్. గోద్రేజ్. ఓకే. గోద్రేజ్ కన్స్యూమర్స్ ఎంతలో తీసుకున్నారు? ఓకే, లాంగ్లో తీసుకున్నారా? లాంగ్ చేశారు, బై చేశారా? ఓకే, చూడండి, ఇది 788 కింద ఉన్నంత వరకు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
సో ప్రజెంట్ వీక్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మీరు లాంగ్ పొజిషన్స్ని తగ్గించుకోమని చెప్తాను. లేదు అంటే కనుక మీరు డౌన్ సైడ్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. 780 అది 763 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది స్పాట్ లెవెల్స్ దగ్గర. అంటే మీ బయింగ్ ప్రైస్కి ఇంకా కొద్దిగా అంటే 20 పాయింట్స్ డౌన్ సైడ్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఇన్ కేసు 764 కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ అయిపోండి లాంగ్ పొజిషన్స్లో నుంచి. దీంట్లో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. నా ఉద్దేశంలో లాస్ట్ 3-4 డేస్గా గమనిస్తే 788 దగ్గర ఫెయిల్ అవుతూ వస్తుంది కాబట్టి 788 కింద ఉన్నంత వరకు ఇది బేరిష్గానే భావించాలి. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 10,900ని బ్రేక్ చేసి దాని విలో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే టెక్నికల్ చార్ట్స్ పరంగా టార్గెట్స్ అండ్ సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు ఈ రోజుకి? సో నిన్న ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ అని అనుకున్నామో 10,750 10,740 రేంజ్ అన్నది, ఆ రేంజ్ మళ్ళీ రీటెస్ట్ చేస్తే కనుక దాని కింద క్లోజ్ అయితే నిన్న వచ్చిన బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్గా భావించాల్సి ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయితే వస్తుందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ ఛాన్సెస్ ఆ రీటెస్ట్ చేసినప్పుడు దాన్ని హోల్డ్ చేస్తేనే నెక్స్ట్ సైడ్ అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రీటెస్ట్ చేసినప్పుడు ఆ సపోర్ట్ ఏదైతే లెవెల్ 10,850 కనుక హోల్డ్ చేయలేదు అంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఒక ప్యాటర్న్ ఎండింగ్లో ఇలాంటి ఫాల్స్ బ్రేక్అవుట్లు అనేది రావడం చూస్తుంటాం. అది కనుక ఫెయిల్ అయితే డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి 10,890 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇంకొక 50 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక 10,850 దగ్గర అది సపోర్ట్ హోల్డ్ చేస్తుందా లేదా అన్నది ఈరోజు సెకండ్ హాఫ్లో గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 5 పాయింట్స్ పాజిటివ్గా 10,892 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 10 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 36,328 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 104 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 27,505 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాల్టి మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.